మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే 7,00,000 ఇన్సూరెన్స్ పొందే అవకాశం. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మేం చెప్పేది అక్షరాల నిజం. అయితే ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ప్రాసెస్ ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ వలన ఉద్యోగులకు మేలు జరుగుతుందని మీరు భావిస్తారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. భారతదేశంలోని ప్రతి ఉద్యోగికి ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద నెలవారీ జీతం నుండి కొంత మొత్తం తీసివేస్తారు. నెలవారీ తగ్గింపులు ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఈ డబ్బును ఉద్యోగులు తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. బహుశా ఉద్యోగి తన పని జీవితమంతా పీఎఫ్ ఖాతా నుండి డబ్బు తీసుకోకపోతే అతను పదవి విరమణ తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. కానీ చాలా మందికి ఈపీఎఫ్ ఉపయోగించి లక్షల బీమా పొందవచ్చని తెలీదు. అదేంటంటే ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండా 7,00,000 వరకు బీమా కవరేజీ పొందవచ్చు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు ఈపీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ అకౌంట్లను నిర్వహిస్తుంటుంది. జాబ్ చేసే ప్రతి ఎంప్లాయీ నెల నెలా తన ప్రాథమిక జీతంలో 12% పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. సరిగ్గా అంతే మొత్తంలో వారి యజమాని లేదా కంపెనీ ఆ అకౌంట్‌కి జమ చేస్తారు. ఈ డబ్బును ఉద్యోగులు తమ అత్యవసర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇంతవరకు అందరికీ తెలుసు. కానీ చాలా మంది పీఎఫ్ చందాదారులకు ఒక్క రూపాయి చెల్లించకుండా ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా 7,00,000 ఉచిత ఇన్సూరెన్స్ పొందవచ్చనే విషయం తెలియదు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమే ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ. దీన్ని 1976లో ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ స్కీమ్ కింద ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ ఏకమొత్తంలో బీమా మొత్తాన్ని అందుకుంటారు. ఈడీఎల్ఐ స్కీమ్ ఈపీఎఫ్లోని చందాదారులందరికీ వర్తిస్తుంది. అంటే ఈపీఎఫ్ఓ ఖాతాను కలిగి ఉన్న ఏ ఉద్యోగి అయినా ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐ స్కీమ్‌కు అర్హులవుతారట. అదేవిధంగా ఈ బీమా ఇన్సూరెన్స్ పొందడానికి ఉద్యోగి ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు. ఉద్యోగులు ఈపీఎఫ్‌కు చందా సహకారం అందిస్తే సరిపోతుంది. ఈడీఎల్ఐ నిబంధనల ప్రకారం యజమాని ఉద్యోగి బేసిక్ డీఏలో 0.50% లేదా గరిష్టంగా నెలకు రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ చట్టం వర్తించే అన్ని ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఉద్యోగి మరణిస్తే అతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఈడీఎల్ఐ స్కీమ్ కింద లభించే బెనిఫిట్స్ పొందేందుకు అర్హులు. సర్వీస్‌లో ఉన్న ఆ ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో అర్హత గల కుటుంబ సభ్యులకు రూ. 7,00,000 గరిష్ట ఆర్థిక ప్రయోజనాన్ని ఏకమొత్తంగా ఈపీఎఫ్ఓ అందిస్తుంది. మరణించిన సభ్యుడు మరణానికి ముందు 12 నెలల పాటు నిరంతర ఉద్యోగ సర్వీస్‌లో ఉంటే కనీస హామీ ప్రయోజనం కింద అర్హత గల కుటుంబ సభ్యులకు 2.50 లక్షలు అందిస్తారు. అలాగే బీమా ప్రయోజనం నేరుగా నామినీ లేదా చట్టపరమైన వారసుడి బ్యాంక్ అకౌంట్‌కు జమ చేస్తారు. ఈడీఎల్ఐ కింద క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి అవసరమైన పత్రాలేమున్నాయో తెలుసుకుందాం. ఫారం 51ఎఫ్ పూర్తి చేయాల్సుంటుంది. ఈడీఎల్ఐ కింద నమోదైన ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, చట్టపరమైన వారసుడు క్లెయిమ్ ఫైల్ చేసిన సందర్భంలో వారసత్వ సర్టిఫికేట్ అవసరం. ఈడీఎల్ఐ కింద బీమా మొత్తాన్ని స్వీకరించడానికి నామినీ నమోదు కానట్లయితే కుటుంబ సభ్యులు దానికోసం అప్లై చేసుకోవచ్చు. అయితే మరణించిన వ్యక్తి ఆ సమయంలో ఈపీఎఫ్ స్కీమ్‌కు యాక్టివ్ కంట్రిబ్యూటర్‌గా ఉండాలి. ఈడీఎల్ఐ ఫారం 51ఎఫ్‌ను హక్కుదారు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే క్లెయిమ్ ఫారంపై యజమాని సంతకం చేసి ధృవీకరించాలి. క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి తప్పనిసరిగా పూర్తి చేసిన ఫారంతో పాటు అన్ని డాక్యుమెంట్లను ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ కమిషనర్ క్లెయిమ్ స్వీకరించిన 30 రోజుల లోపు క్లెయిమ్ డబ్బును అందజేయాలి. లేకపోతే ఆలస్యమైన సమయానికి సంవత్సరానికి 12% వడ్డీతో పాటు హక్కుదారుకు క్లెయిమ్ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.